దత్తాత్రేయ సాయి. అమ్మా, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చి ఇది మూడోసారి, అంతే కదమ్మా? అవును సార్. మూడోసారిగా మన ఇంటికి రావడం అనేది. ఈ మూడోసారి అనేది ఫస్ట్ సారి కానీ రెండోసారి కానీ మూడోసారి అయినా కానీ మీ మీ ఇంటిలో దైవభక్తి అనేది బాగా నిండి ఉంది. అమ్మవారు అనుకున్న నిర్మలమ్మ గారు కానీ దగ్గరే కానీ శ్రీనివాసరెడ్డి అంటే శ్రీపాద వల్లభుడు ఆయన చేసే సేవ అద్భుతాలు. ఆ వయసులో శ్రీపాద వల్లభుడికి ఆయన అంత బాగా చేస్తున్నాడంటే నాకు ఫస్ట్ రోజే నేను అనుకున్నాను. తర్వాత అమ్మగారు కూడా ఆమె భక్తికి చెప్పలేము, అంత బాగా చేస్తుంది. తర్వాత మీరు నిర్మలమ్మ గారు దత్తపేట గ్రూప్లో ఉన్నటువంటి నిర్మలమ్మ గారు చెప్పే మాటలకి ప్రశ్న చేసిన ఆన్సర్ టక్కని చెప్పగలిగే శక్తి నీకు ఇచ్చాడు భగవంతుడు. నేను అనుకుంటుంటా అప్పుడప్పుడు ఎవరు చెప్పలేకపోయినా కానీ మా సమతమ్మ చెప్పింది చెప్పేస్తుంది చూడు అని కూడా నిర్మలమ్మ గారు చెప్తూ ఉంటుంటారు. అది నాకు చాలా సంతోషం. కొత్త పరిచయం అయినా ఎక్కడ పరిచయం అంది వరాల సాయి మందిరం. వరాల సాయి మందిరం ఇక్కడ పరిచయం అయినాము. 4 పాటలు పాడాలని చెప్పేసి ఇంటికి రమ్మన్నారు, పాడాను. రెండోసారి కూడా హోమం అంటే పూజ అనేది జరుగుతుంది రండి అని మీరు మళ్ళీ దత్తపేటలో జాయిన్ అవ్వడము ఇవన్నీ కూడా మీ ద్వారానే నాకు నిర్మలమ్మ గారు కూడా ఎక్కువ పరిచయం కూడా. నేను శ్రీలక్ష్మి అమ్మ మీ దగ్గరికి రావడము అనేది మా ఇంటికి కూడా రావడం కూడా వినాయక చవితి అదే తిరణాలకి రావడం కూడా అన్నీ జరిగాయి, చాలా బాగున్నాయి. అందుకని దయామయుడైన తన సంతానాన్ని కరుణించటానికి తన అనంత శక్తిని తగ్గించుకొని అతి స్వల్పమైన పాంచభౌతిక శరీరంలో తనను బంధించుకొని మన కన్నుల ముందు నిలబడతాడు. ఎవరు? సాయినాథుడు. మీరు తొలిసారి ఆయన దర్శనమే కదా మీకు దొరికిందా? తర్వాత శ్రీపాద వల్లభుడు కానీ ఇలా అన్ని చదవాలనుకున్నారు. మీ భక్తికి అన్నీ ఏర్పరిచేది ఎవరు? ఆ సాయినాథుడే. కాబట్టి అంతటి మహదవకాశం లభించిన మానవులు ఎంత పుణ్యాత్మలో కదా. మన మానవులకి ఎంతో పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళం మనం. అందుకే నేను అనుకుంటుంటాను అనమాట, నేను ఎప్పటి నుంచో సేవలో ఉన్నా కానీ పారాయణాలు చేస్తూ ఉన్నా. అయితే ఒకటి మధ్యలో చెప్తున్నాను, ఫస్ట్ మా ఇంట్లో పూజ చేస్తున్నది నేనే. ఆ తర్వాత నాకు ఎందుకో కానీ బాలాజీ నగర్లో సాయి నిలయం దగ్గర పోయిన కాడి నుంచి వాళ్ళు పాడే పాటలు వింటుంటే, బాబా నాకు భజన అనేది కావాలా, భజన పాటలు నాకు నేర్పించు అని చెప్పాను. ఎంబటే ద్వారకామాయిలో పాటే ఇచ్చాడు ఫస్ట్. ఆ పాటనే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. ఇంటి దగ్గర రెడీగానే ఆమె చేసుకుంటా ఉండేది. ఆమె కూడా వచ్చేది అక్కడికి సాయి నిలయానికి. మేము అంత బాగా సేవ చేసాము అక్కడ. మేము ఎక్కువ మా సేవ అంతా అక్కడే జరిగింది. కాబట్టి వాటితో పోల్చుకుంటే ఎక్కువగా మీ సేవ కూడా, మీ భక్తి కూడా అంతటి భక్తి. ఆయన తెలుసుకోవడము, ఆ సాయినాథుడిని, ఆ శ్రీపాద వల్లభుడిని, మాస్టర్ గారిని, దత్తాత్రేయుని కానీ వీళ్ళందరినీ పూజ చేసుకుంటున్నామంటే ఆ సాయినాథుడి పుణ్యమే. సాయినాథుడి పుణ్యమే. అందుకని సాయీశ్వరుని కన్నులతో చూసి, చేతులతో స్పృశించి, చెవులతో ఆయన మాటలు విని, నోరారా వారితో తృప్తి తీరా బాబా ఇచ్చిన ప్రసాదం స్వీకరించి ధరించారు. ఆహా, ఆనాడు మనము జీవించలేకపోతేమే అనే దుఃఖం పొంగి పొరలగానే మనకి బాబా ఉన్నప్పుడు మనం ఎందుకు లేకపోయినామే, మనం కూడా ఉంటే ఆ తండ్రిని చూసిండేవాళ్ళం కదా అని అనుకుంటుంటే ఆయన అంటాడు, నేను ఇప్పుడు ఉన్నాగా. ప్రతి ఏళ్ళలో వాళ్ళు ఆయన ఏమి అప్పుడుంటే అప్పుడుండేవాళ్ళు పుణ్యాత్ములు అయ్యారు. మీరు కూడా ఎందుకు పుణ్యాత్ములు కాలేదని ఎందుకు అనుకోవాలి? మీరు ఆ జన్మలో ఆ తరంలో ఆయన తరంలో వాళ్ళు వాళ్ళు మా తరంలో స్వామి అప్పుడు నేనున్నా
కదా వెంకటేశ్వర స్వామి రెండు జన్మలో లైన్లు అంతే. చూస్తున్నారు కదా. అప్పుడు నేనున్నానేమో శ్రీ సాయిని చూశానేమో అది. అప్పుడు నేనున్నానేమో శ్రీ సాయిని చూశానేమో. ఆ, కాబట్టి నేను ఎప్పుడు ఉన్నాగా అంటూ బాబా తన భక్తులకు ఏదో ఒక రూపంలో దర్శనమిస్తూనే ఉన్నారు. అందుకు కావలసినది బాబాపై నిజమైన భక్తి. ఆ నిజమైన భక్తి ఎవరిలో ఉందంటే ఈ ఇంట్లో మీ దగ్గర ఉంది అని నేను అనుకున్నాను అనమాట. నిజమైన భక్తి ఏళ్ళదే. సంతోషం సార్. ఎవరిని ఎప్పుడు కూడా మీరు బాబాని నాకు ఇది కావాలా నాకు ఇది కావాలా ఏం అడగలా. నాకు ఈ 3 సార్లు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నాకు లక్షలు కావాలి బాబా అని నేను అడగల. ఏంటంటే నీ సేవే చాలు మాకు అని అడిగేవు. కాబట్టి ఆ శ్రీపాద వల్లభుని గురించి తెలియపరిచాడు. దత్తాత్రేయుల్ని వీళ్ళందరినీ దగ్గరికి తీసుకొని వచ్చేటట్టుగా చేశాడు అన్నమాట. కాబట్టి భక్తి అంటే సేవ అని, దైవముపై నిష్కళంక ప్రేమ అని పెద్దలు అంటారు. అవును కదా. దైవాన్ని చూడాలనే తపన మనలో ఉండాలి. మహల్సాపతి బాబా ముందు నిలబడి ఏ కోరిక కోరలేదు. అది ఇందాకనే నేను శ్రీనివాసులతో అనాలనుకున్నాను. ఆయనే చెప్పేది రోజు అది. ఇప్పుడు ఆయన మహల్సాపతి బాబాని ఏ కోరిక కోరలే. ఆయన ముందు నిలబడి ఆయన సంతానం మళ్ళీ చేస్తే అందరూ ఆడపిల్లకాయలే, పొలం ఎక్కువగా దానికి ఉండేది ఇక్కడ. కానీ ఆ ఖండోబా దేవాలయంలో పూజారిగా ఉండి తర్వాత బాబా కూడా అక్కడ పోయేసేసి ఆయన్ని పలకరించుకుంటా తీసుకుంటా వచ్చిన వాడే బాబా, ఆయన దగ్గరకు పోయిన వాడే. అలాంటిది బాబా మీరు వస్తున్నారు కదా, నాకు ఇంతమంది పిల్లకాయలు ఉండరు, వాళ్ళ పిల్లకాయలు నేను వాళ్ళని పెళ్ళిళ్ళు చేయాలా అని ఏనాడు బాబాని అడిగింది లేదు. ఏ కోరిక కోరింది లేదు. అది కూడా మనలో ఉండాలి. ఎప్పుడు కూడా మనము కోరికలు కోరకూడదు. ఆయనకే తెలుసు ఆ కోరిక అనేది. ఆయన తెలియకుండా ఉందా? సర్వంతర్యామి కదంటమ్మా ఆయన తెలియదా ఏంది? కాబట్టి బాబా ముందు నిలబడి ఏ కోరిక కోరలేదు. బాబా సమక్షమే అతని జీవితంగా బ్రతికాడు. ఎవరు? మహల్సాపతి. ఇదే అనన్య భక్తి. అలా ఆనందం, అనుభవైక వేద్యం, అది పరమానందానుభూతి. గదాధరుడు పెద్దగా విద్య కూడా లేనివాడు, కానీ దైవాన్ని చూడాలి అనే బలమైన కోరిక అతన్ని నిలవనీయలేదు. గదాధరుడికి రామకృష్ణ పరమహంస, తోతాపురి ఆచార్యుడు ఆయనకు మార్గనిర్దేశం చేశాడు. అమాయకుడైన గదాధరుడు శ్రీరామకృష్ణ పరమహంసగా మారాడు. చిత్తం స్వాధీనము లేని భక్తి ఉపయోగపడదు, అంతే కదా. దైవానికి మనల్ని